అందరికి నమస్తే అన్న. గత ఒక 4, 5 రోజుల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అయితుంది కదా! మహారాష్ట్ర అబ్బాయి ఐఫోన్ గురించని, ఈఎంఐ కట్టలేదని, ఈ ఐఫోన్ కావాలని, ఈఎంఐలని అది ఇది అని ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాసి బాగా వైరల్ చేసిండ్రు కదా! అది అసలు కారణం అది కాదంట. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కొన్ని సంవత్సరాల నుంచి కలవట్లేరంట. వాళ్ళిద్దరిని కలుపుదామనే ఉద్దేశంతోటి ఆ అబ్బాయి అలా చేసిండంట. కాకపోతే ఆ అబ్బాయి మిస్టేక్ ఏమైంది, ఇక అందరం చూసిందే అది. నెక్స్ట్ అంటే ఆ లోయ దగ్గరుండి బెదిరించడం, కలుపుదామని ప్రయత్నం చేయబోతే తండ్రి పోయి ఇట్లా పట్టుకొని ముందడుగు గుంజుదామంటరకు ఖతం తండ్రి కొడుకు ఇద్దరు పడిపోయిండ్లు. దాని తర్వాత తల్లి అది చూడలేక తల్లి కూడా దూకేసి ఆమె కూడా చనిపోయింది. ఇట్లా జరిగింది. అది ఐఫోన్ గురించి కాదంట. ఒక పొద్దుగాలనే ఒక వార్త వచ్చుండే. నేను చదివిన. అదొకసారి మీకు పెడతా చూడుల్లి. అది తల్లిదండ్రులను కలపాలని చేసిండంట అబ్బాయి. అసలు కథ అది. ఇక మనోళ్ళు అది తెలవక ఇక పడితే అది చేసి, ఏది పడితే అది రాసి, అసలు కథ మాత్రం వాళ్ళని కలుపుదామని, అందరం కలిసి ఉండాలని చేసిండంట. ఇక బై మిస్టేక్‌ల మొత్తం అందరూ చనిపోయిండ్లు. సరే, వాళ్ళు రియల్‌గా ఇక్కడ ఉన్నప్పుడు కలవలేకపోయినా గానీ, సరే చావులో అయినా కలిసిపోయిండ్లు. ఆ అబ్బాయి ప్రయత్నం ఆ అబ్బాయి ప్రయత్నం ఏం ఫలితం లేకుండా పోయింది. కాకపోతే అన్నీ కొన్ని తొందరపాటు ఆవేశాల వల్ల, కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఇలా జరుగుతాయి. ఇంక దానికి ఎవరు ఏం చేయగలుగుతాం? ఆడంతా మందుండి గూడా ఏం చేయలేకపోయిండ్లు. ఆ వీడియోలు గూడా మనం జూసినాం. ఇక అదంతే, అది ఆడికే రాసిపెట్టుంది. ఇక వాళ్ళకి అలానే అయింది. కాకపోతే ఇప్పటికైనా వాళ్ళ ఆత్మకైనా మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ తప్పుడు రాతలు రాసి, ఏదో మనం వైరల్ కావడం కోసం, ఏదో వచ్చిరాని రాతలు రాసి పోస్టులు పెట్టకండి. అసలు నిజం ఇదంట. వాళ్ళని కలుపుదామని ఆ అబ్బాయి అలా ప్రయత్నించిండట. బై మిస్టేక్‌లో అందరైతే చనిపోయిండ్రు. నేను అది పెడతాను. ఇమేజ్ చూడుల్లి. సరే, ఆడ మొత్తానికి ఏ కారణమైనా అయ్యుండొచ్చు. కానీ ముగ్గురు ప్రాణాలు మాత్రం బలైనయి. యువతకు తమ్ముళ్ళారా, చిన్న చిన్న కారణాలతోటి సూసైడ్‌లు చేసుకొని తల్లిదండ్రులను బ్రతుకున్నంత కాలం ఏడిపియకుర్రా. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే ఈ మధ్య సూసైడ్‌లు చేసుకుంటుళ్ళు. 10థ్‌లో ఫెయిల్ అయినని, బైక్ కొనిస్తలేరని, ఫోన్ కొనిస్తలేరని, పాకెట్ మనీకి డబ్బులిస్తలేరని, ఇంకేదైనా బట్టలు కొనిస్తలేరని, పక్కనోడు యేసుకునేయి చూసి నాకు అవి లేవని, పక్కనోడు మెయింటైన్ చేసే బండ్లైనా, ఫోన్‌లైనా ఎయ్యైనా సంథింగ్ బంగారు చైన్‌లైనయనా అవేవి నాకు లేవని ఇంటోళ్ళను మీరు ఇబ్బంది పెట్టకుల్లి. ఎందుకంటే మీరు పుట్టేంత వరకు ఒక 100 దేవుళ్ళను మొక్కుతారు. పుట్టినంక ఆరోగ్యంగా ఉండాలే అని అట్లా 100 దేవుళ్ళకి మొక్కుతారు. 100 మందికి అన్నదానాలు పెడతారు. ఇన్ని కార్యక్రమాలు చేసి పుట్టినప్పటి నుంచి 18, 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కంటికి రెప్పలెక్క కాపాడుతారు మిమ్మల్ని. అప్పుడు తర్వాత మీ కాళ్ళొచ్చి నడుచుకుంటా పరిగెత్తే టైంలో తల్లిదండ్రులను ఇట్లా బాధ పెడతారు. అంటే వాళ్ళు జేసిన కష్టం, వాళ్ళు ఇన్ని రోజులు మీ గురించి ఎన్ని పూజలు చేసుంటరు, ఎన్ని దేవుళ్ళను మొక్కింటరు, ఎన్ని ఇబ్బందులు పడుంటరు. అది ఒక్కసారి ఆలోచించుకోల్లి తమ్ముళ్ళారా. చిన్న చిన్న సమస్యలకు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుల్లి, తల్లిదండ్రులకు దూరం అయిపోకుల్లి, తల్లిదండ్రులను దూరం జేసుకోకుల్లి.